హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ పెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు, వాటి వెనకాల ఉన్నటువంటి రెండవ కోణం మాట్లాడేందు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనచైతన్య వేదిక చైర్మన్ లక్ష్మారెడ్డి గారు. నమస్తే. ఈవేళ ప్రధానంగా మొన్న అసెంబ్లీలో జరిగినటువంటి ఒక అంశం చర్చకు వస్తుంది. ఏంటి అంటే, జగన్ టైంలో సినీ ఇండస్ట్రీ వచ్చింది. ఇండస్ట్రీకి టికెట్ల రేట్లు పెంచడం ద్వారా జగన్ అన్యాయం చేశాడు. ఆ అన్యాయం చేసేటప్పటికి దాన్ని పరిష్కరించడం కోసం చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీని తీసుకొచ్చారు. దాని తర్వాత జరిగిన పరిణామాల్లో టికెట్ రేట్లు తగ్గించడం ద్వారా సినిమా ఇండస్ట్రీకి అన్యాయం చేశాడు. దాంతో వాళ్ళందరూ సినిమా పరిశ్రమ దెబ్బతినే పరిస్థితి వస్తుందని చిరంజీవి గారితో కలిసి ఇక్కడికి బృందంగా వచ్చి జగన్ గారితో మాట్లాడడం. ఆ సందర్భంగా జగన్ వాళ్ళని అవమానించాడు, బయటే ఆపేశాడు, నడిపించుకుంటూ వెళ్ళాడు, లేకపోతే వాళ్ళతో మాట్లాడనన్నాడు. చివరికి చిరంజీవి గదమాయించేటప్పటికి అప్పుడు జగన్మోహన్ రెడ్డి కంగారు పడి వచ్చాడు. ఇది కామినేని అంటాం. దానికి బాలయ్య స్పందిస్తా, ఎవడో గదమాయించాడు, ఎవరంత సీన్ లేదు, వాడు సైకోగాడు, ఇట్లాంటి మాటలు. ఇది అసెంబ్లీ వేదికగా జరిగింది. దాని మీదన ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. చిరంజీవి స్వయంగా రియాక్ట్ కావడం, ఇదంతా కూడా నా మీద వెటకారంగా మాట్లాడారు కాబట్టి నేను స్పందించాను అన్నట్టు. దాన్ని ఎలా చూస్తారు అసలు ఆ ఇన్సిడెంట్? అంటే ఈరోజు చట్టసభల్లోకి అనేక రాజకీయ విషయాలు కానీ, సామాజిక విషయాలు, ఆర్థిక విషయాలు, సాంస్కృతిక విషయాలు తెలియని వాళ్ళు చట్టసభల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అవుతున్నారు. అది అట్రాక్షన్ ద్వారా కానీ, డబ్బుల ద్వారా కానీ, కులం ద్వారా కానీ రకరకాలుగా అవుతున్నారు. ఇప్పుడు హరికృష్ణ గారిని లేదు బాలకృష్ణ గారిని ఏదైనా ఒక ఉక్రెయిన్ విషయం మీదనో, లేక ఇంకేదైనా పనామా కాలువనో, లేకపోతే ఇంకా చిన్న విషయాలు ఆంధ్రప్రదేశ్లో బనకచర్ల ప్రాజెక్టుని గురించో, గోదావరి నదుల గురించో, కృష్ణానదిని గురించో ఏ విషయం అడిగినా సమాధానం చెప్పగలడా? చెప్పలేడు. అంటే ఆ రకమైన ఆసక్తి కానీ, నేర్చుకుందాని తపన కానీ, ఆ ఆలోచన కానీ లేవు. కానీ అట్లాంటి వ్యక్తి ఇంకా చట్టసభలో మాట్లాడాలంటే ఏం మాట్లాడగలరు? ఏ విషయాలు మాట్లాడగలరు? ఇలాంటివే మాట్లాడగలరు. వీటిని ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ పదే పదే చూపిస్తూ సమస్యలు కాని వాటిని సమస్యలుగా మారుస్తూ సమస్యల మీద చర్చ జరగకుండా చూస్తూ ఉన్నారు. ఈరోజు చర్చ జరగాలంటే ఏం జరగాలంటే, పవన్ కళ్యాణ్ సినిమాకి 1000 రూపాయలు ఎందుకు పెంచాలి, ఎందుకు ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోవాలి, ఎందుకు అభిమానుల మీద అంత ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం కల్పించాలి, ఇదే ప్రయత్నం చిన్న చిన్న నిర్మాతలు, చిన్న చిన్న సినిమా యాక్టర్లు ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు? ఒక సినిమా యాక్టరు తనకున్న డిప్యూటీ సీఎం పదవిని కానీ, తనకున్న ఓట్ బ్యాంకుని కానీ తన లబ్ధి పొందడానికి, ఆర్థిక లబ్ధి పొందడానికి ఉపయోగించుకుంటున్నాడు. ఇలాంటి విషయాలు చేసి రావాలి. ఇవి రాకుండా అటు చిరంజీవి మీదనో, జగన్ మీదనో రకరకాల మాట్లాడటం, చాలా చట్టసభలో మాట్లాడలేని విషయాలు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఎవడు వాడు అంటాం, సైకో అంటాం, ఇవి చాలా బాధ్యతారాహిత్యం. దానికి స్పష్టంగా చిరంజీవి సమాధానం చెప్పాడు. ఆనాడు ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న విజువల్స్ అన్ని కనపడతా ఉండే. చిరంజీవిని ఎలా రిసీవ్ చేసుకుంది, అక్కడ లంచ్ వాళ్ళ ఇంట్లో ఎలా ఏర్పాటు చేసింది, వెళ్ళేటప్పుడు ఎలా సత్కరించింది, ఇవన్నీ కనపడతా ఉండే. ప్రధానంగా నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఇప్పుడున్న రాజకీయ పార్టీలు, ముఖ్యమైన అధికార పార్టీలు సమస్యలు ప్రజలు చర్చించకుండా సమస్యలు కాటిన వాటిని చర్చించుకునే అవకాశం కల్పించడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. రైట్. ఆ ఉదంతంలో ఏదైతే సైకో గాడు అనే పదం వాడారు, అట్లాగే చిరంజీవి అంట ఆయన ఏదో, అంటే చిరంజీవి అనే పదం ఆయన ఏదో డిమాండ్ చేశాడంట అన్నట్టు వెటకారంగా మాట్లాడింది. ఇవి ఇప్పుడు కామినేని గారు ఇదంతా వివాదమైంది కాబట్టి దాన్ని రికార్డుల నుంచి తొలగించమంటున్నారు. అక్కడ సభలో ఆల్రెడీ స్పీకర్ ఉన్నారు. ఆ రోజున ఎవరు అడగను కూడా అడగలేదు. ఇలాంటి పదాలు సభా సంప్రదాయబద్ధమైన పదాలైన సైకోగాడు లాంటి పదాలు, లేదా ఇట్లాంటి వే ఆఫ్ ప్రజెంటేషన్ పదమేనా? అది స్పీకర్ నిర్ణయం తీసుకోవాలా, ఎవరన్నా అడిగితే నిర్ణయం తీసుకోవాలా? ఇప్పటికి కూడా డిప్యూటీ స్పీకర్ సభా వేదిక మీద ఉన్నగా అడిగితే నేను స్పీకర్ గారికి చెప్తాను అని చెప్పారు. ఇంకా తొలగిస్తామన్నటువంటిది లేదు. దీన్ని ఎలా చూడాలి? అంటే తప్పనిసరిగా తొలగించాలి. భవిష్యత్తులో ఇలాంటి మాట్లాడిన చట్టసభల సభ్యులపై చర్యలు కూడా తీసుకోవాలి. అలా తీసుకోకపోతే ఈరోజు చూసాం మనం, చట్టసభలో ఆయన మాట్లాడాడు. తర్వాత వైఎస్ఆర్ సిపికి సంబంధించిన అనేక మంది నేతలు
ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఓపెన్గా ధీటుగా సమాధానం చెప్పారు. అలాంటి పదజాలమే వాడారు. అది అవసరం లేదు కదా. ఒక ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని, ఒక వ్యక్తి గౌరవాన్ని నిలబెట్టుకునే విధంగా తన భాష, తన భావజాలం, తన బాడీ లాంగ్వేజ్ ఉండాలి. కానీ దానికి భిన్నంగా ఉంటున్న పరిస్థితిని ఫ్యూచర్లో రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా తొలగించాలి. తప్పుని చెప్పాలి. బహిరంగంగా బాలకృష్ణ నేను ఇలా మాట్లాడి ఉండాల్సింది కాదు అనే భావన వ్యక్తం చేయాలి. చాలామంది అంటూ ఉన్నారు, ఎలాంటి మూడ్లో ఉన్నాడో, తాగొచ్చాడేమో, ఇలాంటి మాట్లాడే పరిస్థితి వస్తూ ఉంది. అంటే ఆ మాట్లాడే తీరు కూడా ఆ అనుమానాలు రావడానికి అవకాశం కల్పిస్తుంది. రైట్. అంటే బాలయ్య అయితే ఇంతవరకు అట్లాంటి గతంలో కూడా కార్యకర్త అది అభిమానిని కొట్టినటువంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయి. కొన్ని విమర్శలు ఘాటుగా చేసినవి ఉన్నాయి. ఎప్పుడు కూడా దాని మీద తను పశ్చాత్తాపపడటం అన్న పదం లేదు. ఇంకోటి ఆయన్ని అనమన్న అధికారం కూడా లేదా అనమన్నటువంటి పాయింట్ తెలుగుదేశం నుంచి కూడా లేదు. ఇప్పుడు జరుగుతుందని ఆశిస్తున్నారు. లేదు, గతంలో కూడా స్త్రీలను అవమానపరుస్తూ మాట్లాడిన వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. కానీ వాటికి ఆయన తప్పని కానీ, తొందరపడ్డానని కానీ, నోరు జారానని కానీ చెప్పడం లేదు. దీనికి కూడా చెప్పడానికి నాకు అనిపిస్తూ ఉంది. రైట్. ఈ అంశంలో చిరంజీవి స్పందన అంటే అదే అసెంబ్లీలో జనసేన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. ప్లస్ పవన్ కళ్యాణ్, నాగబాబు కూడా దీనికి సంబంధించి ఏ స్టేట్మెంట్ ఇవ్వలేదు. చిరంజీవే స్పందించాల్సి వచ్చింది. ఎందుకంటారు? అంటే చిరంజీవిని నేను దాదాపు 2 దశాబ్దాలను చూస్తూ ఉన్నాను. ఆయన ఎప్పుడు కూడా పరుష పదజాలను వాడటం కానీ, లేక ఏదైనా తప్పు జరిగితే ఇది తప్పని చెప్పటం కానీ, లేదా ఎవరైనా తప్పు చేస్తే ఇలా జరగాల్సింది కాదని చెప్పటం కానీ, ఆ రకంగా చాలా హుందాగా ఉండేవారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రిగా ఉన్నా, ఎంపీగా ఉన్నా, ఏ ఏ సందర్భంలో కూడా ఎక్కువగా మాట్లాడటం, దురుసుగా ప్రవర్తించటం, దురుసు పదజాలను వాడటం అవి ఆయనలో ఉండవు. చాలా హుందాగా ఉండే వ్యక్తి. అందుకనే అంత హుందాగా అమెరికాలో ఉండి కూడా ఈ విషయం తెలుసుకొని వెంటనే స్పందించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంలో ప్రధాన కారణం నేను అనుకోవటం, ఈ సమస్యని అంతటితో ముగిసేటట్టుగా చూడాలని, అది కొనసాగకుండా ఉండాలని ఆయన కోరుకున్నట్టు అనిపిస్తుంది. అంటే వాళ్ళ ఫ్యాన్స్ క్షమాపణ అంటున్నారు, అది జరుగుతుందా? అంటే 2-3 రోజులు ఈ చర్చ జరుగుద్ది. ఈ లోపల ఇంతకన్నా కొంచెం పెద్ద ఇష్యూ ఇంకోటి వస్తుంటుంది. ఇది మరుగున పడిపోద్ది. క్షమాపణ చెప్పే పరిస్థితి రాదు. అంత హుందాగా ఆలోచించే రాజకీయవేత్తలు లేరు. సినిమా టిక్కెట్ల రేట్లు పెంచకపోతే ఎట్లాగా? సినిమా ఇవాళ ఉన్నటువంటి అత్యాధునికమైనటువంటి పరిస్థితుల్లో మనం ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళడం, బాహుబలి లాంటివి ఇవన్నీ చూసిన, ఆర్ఆర్లు ఇవన్నీ చూసినా కూడా ఆస్కార్ అవార్డులు పొందే స్థాయికి తెలుగు సినిమా ఇండస్ట్రీ వెళ్ళింది. దీనికి కారణం సినిమా బడ్జెట్ ఎక్కువ, ఆ స్థాయి సాంకేతికత. మరి ఆ స్థాయిలో సినిమా తీసినప్పుడు ఆ స్థాయిలో ఖర్చు పెట్టాలి ప్రేక్షకుడు కూడా. ఖర్చు పెట్టడానికి అభిమాని సిద్ధంగా ఉన్నప్పుడు మధ్యలో ఈ ప్రభుత్వాలు ఎవరు జోక్యం చేసుకోవడానికి? ప్రభుత్వాలు కూడా దాన్ని అనుమతించాలి కదా, వాళ్ళ రేటు వాళ్ళు సంపాదించుకుంటానికి. అదేమి మేమేమి ప్రజాసేవ చేస్తున్నాం అంటలేదు కదా. దాంట్లో వ్యాపారమే. వ్యాపారంలో మాకు లాభం రావాలని ఆశిస్తాం కానీ నష్టం ఎందుకు తెచ్చుకోవాలి? ప్రభుత్వాలు తమ అధికారాలతో ఎట్లాగ జడగొడతాయి అన్నటువంటిది వీళ్ళ వాదన. ఈవెన్ అభిమానులు కూడా టిక్కెట్ల రేట్ల పెంపుని సమర్థిస్తున్నారు తప్పించి వ్యతిరేకించడం. ఇంకా ఎంత ఎక్కువ ఉంటే అంత బెటర్. ఈవెన్ ఇప్పుడు నిన్న బ్లాక్లో 2,500 కూడా అమ్ముడుపోయినటువంటి పరిస్థితి. దీంట్లో ప్రభుత్వాలు అసలు సినిమా వ్యవహారంలో జోక్యం చేసుకోవడం మానేసి వాళ్ళు ఇష్టం వచ్చిన రేటు పెట్టుకోమంటే బెటరా? అంటే ప్రభుత్వాల యొక్క నియంత్రణ లేకపోతే మొనాపుల్ అయిపోయింది. సినిమాలు 2-3 కుటుంబాలకి ఆధీనంలో ఉండిపోయినాయి. సినిమా హాల్స్ 2-3 కుటుంబాల ఆధీనంలోకి వెళ్ళిపోయినాయి. హీరోలు కూడా 2-3 కుటుంబాల ఆధీనంలోకి వెళ్ళిపోయారు. ఈ పరిస్థితుల్లో, ఆ మొనాపులి ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం నియంత్రణ లేకపోతే దోపిడీ మరింత పెరిగే అవకాశం ఉంది. ఒకప్పుడు 1950లో, 60లో, 70లో వచ్చిన సినిమాలు చూస్తే అందులో చాలా సామాజిక విషయాల మీద, సాంస్కృతిక విషయాల మీద, పౌరాణిక విషయాల మీద ప్రజల్ని ఆలోచింపజేసేవి, ప్రజలను చైతన్యపరిచేవి, ఇలాంటివి వస్తుండేవి. ఆనాడు ఉన్న పాటలు కూడా చాలా అర్థవంతంగా ఉండేవి. కానీ ఈరోజు ఆ మ్యూజిక్కి, ఆ డెకరేషన్కి, వాటికి ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఆ కథకు లేదు. విపరీతంగా ఖర్చు పెట్టి పెద్ద ఒక సినిమా యాక్టర్కి 50 కోట్లు, 100 కోట్లు పారితోషికాలు ఇచ్చి అంత ఖర్చు పెడితే ఆ భారం ప్రజలు ఎందుకు మోయాలి? సామాన్య ప్రజలు ఎందుకు మోయాలి? ముఖ్యంగా మనం పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయినప్పుడు మనం చూస్తే సినిమా హాల్ దగ్గర
ఎక్కువ మంది కనపడేది పేదవాళ్ళు, దళితులు, గిరిజనులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, చాలా పేదరికంలో ఉన్న వాళ్ళు ఆ యూత్ కనపడతారు. వాళ్ళ జేబుల్లోంచి 1000 రూపాయలు, 2000, 3000 ఖర్చు పెట్టే పరిస్థితి ఎందుకు రావాలి? అంటే అభిమాన సంఘాలు కూడా ఆలోచించాలి. నిజంగా ప్రభుత్వం పాలసీగా మేము పట్టించుకోమనంటే పట్టించుకోకుండా ఉండొచ్చు. కానీ ఒక హీరో సినిమా రిలీజ్ అయినప్పుడేమో రేట్ ఒక రకంగా పెట్టడం, ఇంకో హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు ఇంకో రకంగా పెట్టడం, ఇంకో చిన్న హీరో రిలీజ్ అయినప్పుడు అసలుకి ఏమీ స్పందించకుండా ఉంటాం. ఈ వ్యత్యాసం అనేది ఉండకూడదని నా అభిప్రాయం. ఈ తెలంగాణ హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, అంత ఖర్చు పెట్టి హీరోలకు అంత పారితోషికాలు ఇస్తే ఆ భారం ప్రజల మీద, అభిమానుల మీద పడాలనా అని. రైట్. ఈవేళ చిరంజీవి వీళ్ళందరూ వచ్చిన రోజుది ఇప్పుడు చర్చ మళ్ళీ వచ్చింది కాబట్టి మీ దృష్టిలో ఆ రోజు వాళ్ళు అవమానానికి గురయ్యారు అనుకుంటున్నారా? అవమానానికి గురి కావడానికి అసలు అవకాశమే లేదు. జగన్మోహన్ రెడ్డి నాకు బాగా పరిచయం ఉంది, నేను వ్యక్తిగతంగా చాలాసార్లు కలిశాను కూడా. ఆయన పిలవకుండా ఉంటాడు, పిలిస్తే చాలా గౌరవంగా రిసీవ్ చేసుకుంటాడు, చాలా గౌరవంగా చూస్తాడు, గౌరవంగా సాగనంపుతాడు. తనకి ఇష్టం లేకపోతే కొన్నాళ్ళు పిలవకుండా ఉంటాడు, మాట్లాడకుండా ఉంటాడు, కలవకుండా ఉంటాడు. కానీ ఒకసారి కలవాలనే ఆలోచన వచ్చి కలవడానికి అంగీకరించినప్పుడు మాత్రం చాలా గౌరవంగా ఉంటాడు. తనకి పక్కనే కూర్చోబెట్టుంటాడు. ఆ టైంలో కాఫీ, టీ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ ఇట్లాంటివన్నీ ఇస్తాడు. చాలా స్పష్టంగా మాట్లాడతాడు కూడా. అంతేగాని అగౌరవపరిచిన పరిస్థితి లేదు. రైట్. అంటే ఆ రోజున వీళ్ళు చెప్పేది ఏంటంటే, మీరు కూడా అప్పుడు చూసుంటారు లోపలికి క్యాంప్ ఆఫీసు అదంతా. అక్కడ లోపలికి వీళ్ళని నడిపించుకుని తీసుకువెళ్ళారు, బయటే ఆపేసి వెహికల్స్ నడిపించుకుంటూ తీసుకువెళ్ళడం ఫస్ట్ అవమానం అన్నటువంటి కామినేని గారు మాట్లాడే మాట ఏమంటారు? ఇప్పుడు కామినేని గారు ఉన్నారు కదా, ఆయన ఎమ్మెల్యే. ఆయన చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఎలా వెళ్ళుంటాడు? కారు నేరుగా ఇంట్లోకి, వరండాలోకి వెళ్ళిపోయి ఉంటుందా? తప్పనిసరిగా ఎక్కడో ఆపుతారో, అక్కడ సెక్యూరిటీ ఉంటుంది, అక్కడ నిబంధనలు ఉంటాయి. సీఎంను గెలవాలంటే ఎంత దూరంలో కారు ఆపాలనో ఇవన్నీ ఉంటాయి, ఆంక్షలు ఉంటాయి. వాటిని వాళ్ళు చేయాలి, ఈయన కూడా అంగీకరించాలి. అంతేగాని సినిమా యాక్టర్ అయినంత మాత్రాన హీరో ఎక్కువ మంది ప్రజల ఆమోదం పొందిన హీరో వస్తున్నాడని చెప్పని ఒక సీఎం ఇంటికి నేరుగా దగ్గరికి తీసుకెళ్లే అవకాశం ఉండదు. ఏదో స్థాయిలో ఆపుతారు. ఒకరోజు నేను ఒక లోకాయుక్త గారు జస్టిస్ లక్ష్మణరెడ్డి గారితో కలిసి వెళ్ళినప్పుడు కూడా అలాగే కొంత దూరంలో ఆపారు. అక్కడ నుంచి బైవాక్ వెళ్ళాం. అది ఫార్మాలిటీ. అంటే వీళ్ళందరూ అభిమానులకి దేవుళ్ళు, ఏ హీరోకి అభిమానులకి వాళ్ళ దేవుళ్ళు, ఏ అభిమానులకి వాళ్ళ హీరో దేవుడు. అలాంటి దేవుళ్ళు కాబట్టి నేరుగా ఎందుకు పోనీయరు అన్నటువంటిది కదా. అదే ఇప్పుడు వాస్తవం ఏంటంటే, సమాజంలో ఎవరిని హీరోగా చూడాలనో అర్థం కాని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. భగత్ సింగ్ని, గాంధీని, నెహ్రూని, లేకపోతే అంబేద్కర్ గారిని హీరోలుగా చూడటంలా. మన డబ్బుతో రంగులు వేసుకొని, మన డబ్బుతో ఒకప్పుడు హీరో అంటే సినిమాల్లో వాళ్ళకి త్రాగుడు అలవాటు ఉండేది కాదు, వ్యభిచారం అలవాటు ఉండేది కాదు, 2-3 లేడీస్తో కలిసి తిరగటం అలవాటు ఉండేది కాదు. ఇవేమీ లేని ఒక స్వచ్ఛమైన హీరోని చూపించేవాడు. కానీ ఈరోజు చూస్తే ఈ హీరో అనగానే అతను స్మగ్లర్ అవుతాడు, ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేవాడు అయి ఉంటాడు, రకరకాల అమ్మాయిలతో తిరిగిపోతూ ఉంటాడు, రోజు తాగుతూ ఉంటాడు, చంపుతూ ఉంటాడు, చాలామంది చంపుతుంటాడు. ఇలాంటి వాళ్ళు హీరోగా సినిమాల్లో నటిస్తూ ఉంటే అది హీరోయిజంగా అభిమానులు భావిస్తున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. ఆ మార్పు రావాలంటే తప్పనిసరిగా పాఠ్యపుస్తకాల్లో లేక ఆయా రాజకీయ నేతల యొక్క ప్రసంగాల్లో ఎవరిని హీరోగా చూడాలనో, ఎవరిని రోల్ మోడల్గా చూడాలనో, ఎవరిని మార్గదర్శకులుగా చూడాలనో, ఎవరిని అనుసరించాలనో అర్థమయ్యేటట్టుగా యూత్కి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. గతంలో పవన్ కళ్యాణ్ ఇదే విషయం మీద మాట్లాడతా ఇట్లాగా మన్నయ్యని అవమానించారు, చేతులు కట్టుకునేలా చేస్తారా, ఎంత అహంకారం అన్నదే ఆ రోజున మాట్లాడింది. ఆయన చివరిదాకా కూడా అసలు జగన్ మీదన తీవ్రమైనటువంటి విమర్శలు చేసింది కూడా అదే. ఇప్పుడు అసెంబ్లీలో ఈ అంశం జరిగింది, పవన్ కళ్యాణ్ స్పందించదు. అప్పుడు ఈవెన్ నాగబాబు అయితే రోజు ఇవి కూడా చేశారు, స్పెషల్ షోస్ కూడా చేశారు దాని మీద, కామెంట్స్తో వీడియోస్ చేయటం కానీ ఇట్లాంటివి కూడా. వీళ్ళిద్దరూ ఇప్పుడు మాట్లాడకపోవడం అనేటటువంటి దాన్ని కూటమిలో భాగం అన్నటువంటి రూట్లో చూడాలా,
లేకపోతే చిరంజీవి గారి వద్దంటే ఆగారు, లేకపోతే వీళ్ళే వద్దనుకున్నారా? ఏమనుకోవాలి? అంటే కూటమిలో భాగంగా చూస్తూ చాలా విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు మౌనంగా ఉన్నారు, నాగబాబు కూడా మౌనంగా ఉన్నారు. గతంలో మహిళల విషయంలో 30,000 మందిని మహిళలు ఇక్కడ నుంచి అక్రమ రవాణా జరిగిందని చెప్పారు. కానీ ఈరోజు ఆ వైపు దృష్టి పెట్టడం లేదు. ఆ 30,000 మంది ఎవరో ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం చేయలేదు. ఎక్కడెక్కడ ఎవరైనా మహిళలు ఉంటే వాళ్ళని రెస్క్యూ చేసి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. అలా చాలా చాలా విషయాల్లో ఎన్నికల ముందు మాట్లాడిన దానికి, గెలిచిన తర్వాత మాట్లాడిన దానికి, డిప్యూటీ సీఎం అయిన తర్వాత మాట్లాడిన దానికి చాలా వ్యత్యాసం ఉంది. ఆనాడు అమరావతి రైతుల గురించి ఆవేదన వ్యక్తం చేశాడు, గంజాయి గురించి, డ్రగ్స్ గురించి ఆవేదన వ్యక్తం చేశాడు. కానీ ఈరోజు ఆ వైపు మాట్లాడే అవకాశం లేదు. అంటే కారణం కూటమిలో భాగస్వామ్యంగా ఉండటం, ఐక్యంగా నిర్ణయాలు తీసుకోవడంతో ఈ పరిస్థితి ఏర్పడతాం. ఈ అమరావతి రైతులకు సంబంధించి వాళ్ళ సుజనా చౌదరి తాజాగా అసెంబ్లీలో రైట్ చేశారు, సమస్యలు పరిష్కారం కావటం లేదు వాళ్ళదని. మొన్న ఈ మధ్యన మరికొంతమంది కూడా ఇదే అంశం ప్రస్తావించారు. అసలు ఏంటి అమరావతి రైతుల అసలు సమస్య? ఇప్పుడు అమరావతి రైతుల నుంచి దాదాపు 33,000 ఎకరాలు తీసుకున్నారు. తీసుకున్నప్పుడు ఏం చెప్పారు? ఈ 33,000 ఎకరాల్లో కొంత కమర్షియల్ ఏరియా, కొంత రెసిడెన్షియల్ ఏరియా మీకు ఇస్తాము. ఆ ఇచ్చిన వాటి అన్నిటికీ నీట్గా ప్లాట్లు డెవలప్ చేస్తాం. అవి ఎక్కడెక్కడ ఏ ప్లాట్లు మీకు ఇచ్చామో కూడా స్పష్టంగా తెలియజేస్తాం. వాటికి కావాల్సిన రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, టెలికమ్యూనికేషను, ఇట్లా అన్ని రకాలైన అవస్థాపన సౌకర్యాలు కల్పిస్తాం. కల్పించిన ఫ్లాట్స్ని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పారు. కానీ ఈరోజు వరకు ఆ రైతులకి ఆ ఫ్లాట్ ఎక్కడుందో కరెక్ట్గా చూపించలేకపోతున్నారు. ఆ ఫ్లాట్ చుట్టూ వాటి అభివృద్ధి ఏమీ కనపడటం లేదు. అవన్నీ ఆ రకంగా అభివృద్ధి చేయాలంటే నాకు తెలిసి కనీసం 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కానీ 33,000 ఎకరాలు ప్లస్ గవర్నమెంట్ ల్యాండ్ ఇవన్నీ కలుపుకుంటే సుమారు 54,000 ఎకరాలకి వారు కోరుకున్న అభివృద్ధి నమూనా ఉండాలంటే 1,00,000 కోట్ల నుంచి 1,50,000 కోట్లు ఖర్చు పెట్టాలి. అంత ఖర్చు పెట్టడానికి అప్పులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరొక వైపునేమో ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేటులకు అప్పచెబుతూ మేము 4,000 కోట్లు పెట్టలేమని చెప్పని చాలా నిస్సిగ్గుగా ఓపెన్గా చెప్తా ఉన్నారు. మరి అంటే ఇప్పుడు దాన్ని ఏంటి పరిష్కారం రైతులకి? అసలు వాళ్ళు ఇచ్చిన వాళ్ళు అంటే సాధారణంగా మనం ఒక గజం భూమి ఇస్తేనే వామ్ము అనుకుంటాం, అట్లాంటిది ఎకరాల కొద్ది భూమి ఇచ్చి ఇవాళ వాళ్ళ భూమి వాళ్ళకి ఇస్తానన్న రిటర్న్ ఫ్లాట్లు కూడా ఇవ్వకపోతే ఎలాగ? అంటే ఇప్పుడు వాళ్ళ బాధల్లో ఏంటంటే రైతులకి ఇంకొంచెం టైం తీసుకున్నా పర్వాలేదు అనుకుంటూ ఉన్నారు. అనుకుంటున్న సమయంలో మరొక 40,000 ఎకరాలు తీసుకొని అందులో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, 1,500 ఎకరాల్లో రైల్వే స్టేషను, 250 ఎకరాల్లో ఒక కల్చరల్ సెంటర్, ఏదో రకరకాలు చెప్తూ ఉంటే వీళ్ళకి పుండి మీద కారం చల్లినట్టుగా ఉంటుంది. మాకున్న భూములే డెవలప్ చేయలేదు, ఇవి కాకుండా ఇంకో 40,000 ఎకరాలు తీసుకుంటా ఉంటున్నారు. మా భూముల యొక్క విలువ గణనీయంగా పడిపోతూ ఉంది. చంద్రబాబు నాయుడు మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అవ్వగానే భూముల విలువ పెరుగుద్ది, అమరావతి వాస్తవ రూపం చెందుద్దని ఆలోచిస్తున్న సమయంలో దానికి భిన్నంగా మరికొంత విస్తరణ కోసం ఆయన తపన పడుతున్నాడని తెలిసిన తర్వాత రైతుల్లో చాలా ఆందోళన పెరుగుతూ ఉంది. మరి ఎలా పరిష్కరించడం ఎలాగే? అంటే చంద్రబాబు నాయుడుకి కూడా ఇది పరిష్కారం చేయాలని లేదు. ఆయన దృష్టిలో అమరావతి, పోలవరం, ఏపీ అంటే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం, ఈ రెండు ఇంకో 15-20 ఏళ్ళు కొనసాగుతూ ఉండాలి. ఈ రెండింటి మీద ఆధారపడి తన గెలుపు ఉండాలి. అంటే చంద్రబాబు నాయుడు వస్తేనే అమరావతి పూర్తవుద్ది, చంద్రబాబు నాయుడు వస్తేనే పోలవరం పూర్తవుద్ది అని ఇంకొక 5 ఏళ్ళు చెప్పుకోవాలి. ఆ చెప్పుకోవడానికి అందుకు అనుగుణంగానే నిర్మాణాలు చేస్తున్నాడు. ఒక నిర్మాణం, ఒక ఇల్లు కడుతున్నప్పుడు మనకు ఒక ఆలోచన ఉంటుంది, ఇది 1 సంవత్సరం లోపు కడతాం, 2 సంవత్సరాల లోపు కడతాం. నువ్వు 50 అంతస్తుల్లో 60 అంతస్తుల్లో కట్టాలని దానికి పెద్ద ప్లాన్లు వేసి పెద్ద డిజైన్స్ చేసి ఆ రాష్ట్రం, ఆ దేశం, ఈ దేశం, అక్కడ ఆ రాజధానిలో మోడల్, ఈ రాజధానిలో మోడల్ని చూపిస్తూ ఉంటే ఈయన ఈ 3 ఏళ్లలో కట్టాలనే ఆలోచన లేదు. ఇంకా టైం తీసుకుంటాడు. ఇంకా టైం తీసుకుంటే ప్రజలు ఇదో కొంతవరకు అయింది, బేస్మెంట్ అయింది, ఇదిగో ఈ డిజైన్ ప్రకారం చేస్తున్నాడు, కాంట్రాక్టర్లు ఫైనలైజ్ అయ్యారు, టెండర్లు పిలిచారు అనే నమ్మకంతో ఇంకొక 5 ఏళ్ళు అధికారం ఇస్తారనే ఉద్దేశంతో ఉంటున్న పరిస్థితి. ఇప్పుడు పోలవరం గ్యారంటీగా ఆయన 2027 నాటికి పూర్తవుద్ది అంటున్నాడు. ఆ ప్రాజెక్ట్ వరకు, కనీసం డ్యామ్ వరకు 2027 కాదు కదా, మళ్ళీ ఎన్నికల సమయానికి కూడా ఇది పూర్తి కాని పరిస్థితి ఉంటుంది. ఎందుకని అక్కడ
అంటే దానికి కావాల్సిన కేటాయింపులు, దానికి కావాల్సిన డబ్బులు, ఉదాహరణకి వెలుగొండ ప్రాజెక్ట్ ఉంది, దానికి 3,000 కోట్లు ఇస్తే ఆ ప్రాజెక్ట్ పూర్తవుద్ది. నువ్వు 200 కోట్లు 300 కోట్లు 150 కోట్లు ఇచ్చావని చెప్పి ఆచరణలో 100 కోట్లు 50 కోట్లు ఇస్తే ఎన్ని సంవత్సరాలు పట్టుద్ది? కానీ ఓపెన్గా మాత్రం ఆయన కన్సర్న్ మంత్రి ఆడికి వెళ్తాడు, అధికారుల మీద అరుస్తాడు, కేకలేస్తాడు, ఇంకా పూర్తి కావట్లేదు అంటాడు. కానీ అక్కడ దానికి తగ్గ డబ్బులు ఇవ్వడు. డబ్బులు ఇస్తే పూర్తి అవ్వడానికి సిద్ధంగా ఉంది వెలుగొండ ప్రాజెక్ట్. అక్కడ ఏమీ నిర్మాణ సమస్యలు లేవు, టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేవు, లేక ఇతర రాష్ట్రాలతో సమస్యలు లేవు, ఏమీ లేవు. కానీ అది చేయరు. ఆ ఒక్క పని చేస్తే కనీసం 3-4 లక్షల ఎకరాలకి నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. చెప్తున్న ప్రకటన చేస్తున్న డబ్బుకి, ఆచరణలో విడుదల చేస్తున్న డబ్బుకి, ఖర్చు పెడుతున్న డబ్బులకి చాలా వ్యత్యాసం కొనసాగుతూ ఉంది. రైట్. ఓవరాల్గా ఈ ఫైనల్గా ఈ అసెంబ్లీ సెషన్స్ కంప్లీట్, ఇది మండలి కంప్లీట్ అయింది, అసెంబ్లీ సెషన్స్ నడుస్తున్నాయి. ఇవి చూసినప్పుడు రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అనేక సమస్యలను ప్రస్తావించాం, వాటికి సంబంధించినటువంటి భవిష్యత్తు వ్యూహాలను కూడా రూపొందించామని ప్రభుత్వం చెప్తుంది. ఏమంటారు? ఇప్పుడు ప్రతిపక్షం, ప్రధానమైన ప్రతిపక్షం, దాదాపు 40% ఓట్లు ఉన్న ప్రతిపక్షం లేకుండా శాసనసభ నిర్వహిస్తే చర్చకి ఏమొస్తాయి? ఒకరినొకరు పరస్పరం పొగుడుకోవడం చెప్తే, ఆ పొగడ్తలు చెప్తే చర్చకి ఏమొస్తాయి? చంద్రబాబు నాయుడు అక్కడ కూడా శాసనసభలో కూడా గంటల తరబడి రకరకాల ప్రజెంటేషన్స్ ఇస్తూ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇస్తూ, అవన్నీ చూపిస్తూ, అంకెల్ గారిడీ చేస్తూ ఇలా కొనసాగింది చెప్తే ప్రశ్నించేవాళ్ళేరి. ఒకప్పుడు శాసనసభలో వాగులాడి గోపాలకృష్ణ గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు, లేకపోతే తరిమిల నాగిరెడ్డి ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ముఖ్యమంత్రులు కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళ నోటి నుంచి ఏ మాట వచ్చినా చాలా జాగ్రత్తగా మాట్లాడేవాళ్ళు. ప్రతిపక్షం అడిగిన ప్రశ్నలకి నిలబడి సమాధానం చెప్పేవాళ్ళు. ఆ సమాధానం సంతృప్తిగా లేకపోతే మళ్ళీ ఆ ఛాంబర్కి వెళ్ళి లేదా ఛాంబర్కి పిలిపించుకొని మాట్లాడేవాళ్ళు. అంత జాగ్రత్త చూసేవాళ్ళు. కానీ ఈరోజు ఆ పరిస్థితి కనపడటంలో, అందుకనే ఈ రకమైన ఇప్పుడు బాలకృష్ణ లాంటి వాళ్ళు రకరకాలుగా మాట్లాడే అవకాశం ఏర్పడడానికి కూడా కారణం అక్కడ ప్రతిపక్షం ఎవరు కనపడకపోవడం. రైట్. అంటే దీనికి వైసీపీ తప్పే అవుతుంది కానీ వాళ్ళు రాకపోవడం అనేది, వీళ్ళు చేసే తప్పేం లేదు కదా. వైసీపీ ఉన్న చోట తెలుగుదేశం వెళ్ళింది కదా మండలం. అంటే వైసీపీ శాసనసభ కూడా వెళ్ళాలి, వెళ్ళే వాతావరణం అధికార పార్టీ కూడా తీసుకురావాలి. అధికార పార్టీ ఏదో ఒక వంకతో ఆ వాతావరణం తీసుకురాకుండా ఉంటాం. అంటే నువ్వు ఒక ఎమ్మెల్యేవి, నువ్వు పులివెందుల ఎమ్మెల్యేవి, 175లో నువ్వు ఒకడివి, 175 మందికి 2 నిమిషాలు 1 నిమిషం టైం ఇస్తే నీకు కూడా అంతే ఇస్తాం, అంతకుమించి ఇవ్వాల్సిన అవసరం లేదు అని పదే వాళ్ళు చెప్తూ ఉంటే, వీరి అభిప్రాయం ఏమో ఉన్న ప్రతిపక్షం మేమేమో, మాకు 40% ఓట్లు వచ్చినాయి, సీట్లు 11 కావచ్చు, కానీ టెక్నికల్గా ప్రతిపక్ష హోదా రావడానికి అవకాశం లేకపోయినా కనీసం మమ్మల్ని ప్రతిపక్షంగా చూడాలి, మాకు సరైన సమయం ఇవ్వాలని అడుగుతుంటే ఇస్తామని చెప్పొచ్చు కదా. ఇస్తామని ఒక మాట అటు స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ వారి నోటి నుంచి రాలేదు. సో గతంలో ఉన్న అనుభవాలను కూడా దృష్టిలో పెట్టుకొని, గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అపోజిషన్లో టీడీపీ వాళ్ళు ఉన్నప్పుడు అప్పుడు జరిగిన చర్చలు, అప్పుడు జరిగిన రకరకాల మాటలు, ఆ మాటల యుద్ధాలు ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళు కూడా వెళ్ళడానికి సిద్ధంగా లేరు. కానీ వెళ్ళాల్సిన అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను. అంటే ఇప్పుడు జాతీయ స్థాయిలో పార్లమెంట్లో 2014లో కానీ 19లో కానీ ప్రతిపక్షం లేదు, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా రాలేదు, తక్కువ వచ్చినాయి. కానీ కాంగ్రెస్ పక్ష నాయకులుగా అప్పుడు చౌదరి అధీన్ రంజన్ చౌదరి కావచ్చు, తర్వాత మల్లికార్జున ఖర్గే కానీ వ్యవహరించారు. వాళ్ళకి ఎక్కువ టైమే ఇచ్చారు. నువ్వు పార్టీ ఫ్లోర్ లీడర్ హోదాలు ఇక్కడ అట్లా ఇవ్వరా? అట్లా ఇవ్వాలి. ఇప్పుడు ఆ హోదా ఇవ్వకపోయినా, ఆ హోదా కానీ లేకపోతే అపోజిషన్ లీడర్కి ఇవ్వాల్సిన క్యాబినెట్ హోదా కానీ, దానికి సంబంధించిన వ్యక్తులు కానీ ఇట్లాంటివి ఇవ్వకపోయినా కూడా కనీసం ఉన్న వాళ్ళలో 11 మంది టీంకి లీడర్గా ఎక్కువ సమయం ఇస్తానని చెప్పాలి. ఆ చెప్పే వాతావరణం కూడా తీసుకురావట్లేదు. అంటే వీళ్ళు లేకుండా ఉంటే మంచిదే, వీళ్ళు రాకుండా ఉంటే మంచిది, ఎట్ట వాళ్ళు రావంటున్నారు కదా, కాబట్టి రాకుండా ఉంటే మంచిది అనే అభిప్రాయం చెప్తున్నారు తప్పితే 60 రోజులు సంతకాలు పెట్టకపోతే తీసేస్తామని చెప్తున్నారు. కానీ మీరు రండి, మిమ్మల్ని వెల్కమ్ చేస్తామనే మాట అటు నుంచి రావటం లేదు. వీళ్ళు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగిద్దాం, వీళ్ళు చూద్దాం, ఒకసారి చూసి టైం ఇవ్వకపోతే అప్పుడు ప్రజలే ప్రశ్నిస్తారు, ప్రజలే అడుగుతారు, వారికి అవకాశం ఇవ్వటం లేదు, మాట్లాడటం లేదని. ఆ ప్రయత్నం వీళ్ళు కూడా, వైకాపా వాళ్ళు కూడా చేయకపోవటం కరెక్ట్ కాదు అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పరిస్థితి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయాలు
చిత్ర విచిత్రమైనటువంటి వ్యాఖ్యలు వ్యాఖ్యానాలతో నడుస్తున్నాయి. కాబట్టి దాన్ని పరిష్కరించాలి అంటే ఇద్దరిలో చిత్తశుద్ధి ఉండాలి. అదే ఇక్కడ కొరబడుతుంది.